అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 6వ తరగతి నుంచి ప్రాథమిక జ్యామితీయ భావనలు పార్ట్ 1. ఈ ప్రాథమిక జ్యామితీయ భావనలు అనేవి 2 పార్ట్లుగా విభజించడం జరిగింది. అందులో నుంచి పార్ట్ 1. అయితే తలం అంటే ఏమిటి? తలం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ బోర్డు కనిపిస్తుంది కదండి, దీన్ని మనం తలంగా మనం చెప్పవచ్చు. అలాగే మన నోట్ పుస్తకాలు ఒక తలాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ తలంలో ఏదైనా ఒక తలంలో ఒక స్థానాన్ని సూచించే దానిని బిందువు అంటాం. ఉదాహరణకి ఇది ఒక తలం, ఈ తలంలో ఈ స్థానాన్ని సూచించడానికి ఉపయోగిస్తాం. దీన్నే బిందువు అంటాం అన్నమాట. బిందువు అంటే ఏమని చెప్పాం? ఒక తలంలో ఒక స్థానాన్ని సూచించే దానిని బిందువు అంటాం. ఓకే, బిందువు. ఒక తలంలోని స్థానాన్ని సూచించే దానిని బిందువు అంటాం. బిందువు అంటాము. బిందువు ఎలా ఉంటుంది? ఒక చుక్కలా ఉంటుంది. ఇది బిందువు. ఈ బిందువుని ఆంగ్ల అక్షరాలలో పెద్దది క్యాపిటల్ లెటర్స్. ఉదాహరణకి ఈ బిందువుని ఏ అని సూచిస్తాం, లేదంటే బి అని, లేదుగా పి అని, కానీ ఏదైనా క్యాపిటల్ లెటర్స్ ఏ అక్షరాలతోనైనా చూపించవచ్చు. అది కూడాను క్యాపిటల్ అయ్యి ఉండాలి. బిందువులని క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం. ఇప్పుడు ఈ బిందువు ఉంది. ఉదాహరణకి ఈ పటంలో బిందువులు 3 బిందువులు ఉన్నాయి. ఈ బిందువు పేరు ఏంటంటే బిందువు ఏ, ఈ బిందువు పేరు ఏంటి బిందువు పి, ఈ బిందువు పేరు బిందువు బి. దీని పేరు ఏమి రాస్తామంటే బిందువు ఏ అంటాం. దీనిని బిందువు బి అంటాం. దీనిని బిందువు పి అంటాం. ఈ విధంగా క్యాపిటల్ అక్షరాలతో సూచిస్తాం బిందువులని. ఓకే, ఇది బిందువు అండి. బిందువు తర్వాత 2 బిందువులు ఉన్నాయి. ఉదాహరణకి 2 బిందువులు ఉన్నాయి. ఈ 2 బిందువులను ఏ విధంగా కలుపుతాం అంటే ఈ 2 బిందువులను ఈ బిందువు నుంచి ఈ బిందువుకి ఇలా కలపచ్చు, లేదా ఇలా కలపచ్చు, లేదంటే ఇలా కలపచ్చు. చూడండి ఎన్ని రకాలుగా కలపగలమంటే అనంతమైనటువంటి విధాలుగా మనం కలపచ్చు. అనంతం, ఇన్ఫినిటీ. మరి ఈ బిందువు నుంచి ఈ బిందువులను ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తామన్నాం కదా. ఈ బిందువుని క్యాపిటల్ ఏతో సూచిస్తాం, ఈ బిందువుని క్యాపిటల్ బితో సూచిస్తాం. ఉదాహరణకి మనం సూచిస్తున్నాం. ఈ బిందువు నుండి చూడండి, ఈ విధంగా చూస్తే ఈ బిందువు నుండి ఈ బిందువుకి మధ్య దూరము దీనికంటే చిన్నగా ఉంది. అలాగే ఒక్కొక్క బిందువుని ఈ బిందువు నుంచి మనం ఈ దూరాలు చూసాము. ఉదాహరణకి ఈ దూరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. కానీ ఇలా తీసుకోండి, ఇదే విధంగా తీసుకుంటే ఈ ఏ అనే బిందువు నుండి బి అనే బిందువుకు పోయే దూరాల్లో అతి చిన్నది ఇది. ఇంతకంటే చిన్నది ఉండదు. అర్థమవుతుందా? ఏ అనే బిందువు నుండి బి అనే బిందువు వరకు మధ్యలో ఉండే ఇదంతా కూడా బిందువుల సమితి అన్నమాట. ఇదంతా బిందువుల సమితి. ఇవి కూడాను ఏ నుంచి బికి గల దూరాలు, ఇప్పుడు ఏ నుంచి బికి గల దూరాలు ఇలా ఉందనుకోండి. ఈ రేఖ ఇది ఏ విధంగా ఏర్పడిందంటే బిందువుల సముదాయం. ఇది బిందువుల సమితి. 2 బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని తెలిపే బిందువుల సమితినే రేఖాఖండము అంటాం. దీన్ని ఏమంటామండి? ఏబి రేఖాఖండం అంటాం.
ఏబి రేఖాఖండము. అర్థమైందా? రేఖాఖండం అంటే ఏమి చెప్పుకున్నాం? రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని తెలిపే బిందువుల సమితి ఇది. ఇవన్నీ బిందువుల సమితి, సముదాయం. దాన్నే రేఖాఖండం అంటాం. మరి ఈ రేఖాఖండాన్ని ఏబి పైన ఈ రేఖాఖండం గుర్తు పెడతామన్నమాట. దీన్ని ఏబి రేఖాఖండం అని చదువుతాం. రేఖాఖండం ఏబి లేదా ఏబి రేఖాఖండం అని చదవాలి. మరి దీన్ని ఏమంటారని చెప్పిన రేఖాఖండం. ఇది ఇక్కడ రాద్దాం. రేఖాఖండం. రేఖాఖండం రేఖాఖండం అంటే ఏం చెప్పుకున్నామండి? రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని తెలిపే బిందువుల సముదాయాన్ని. ఎన్ని బిందువులు అంటే అనంతమైన బిందువులు. అవి కూడా బిందువుల సమితిని రేఖాఖండం అంటాం. రేఖాఖండం అంటారు, ఏదైనా చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈ రేఖాఖండం అనేది ఉంది ఏబి అనే రేఖాఖండానికి తొలి బిందువు, తుది బిందువు అనేవి ఉంటాయి. తొలి, తుది. ఓకే, దీనికి మరో విధంగా కూడా డెఫినేషన్ ఇవ్వచ్చు. తొలి తుది బిందువులు కలిగినటువంటి అనంత బిందువుల సముదాయాన్ని రేఖాఖండం అని అంటాం. అది కూడా మనం చెప్పవచ్చు. ఈ డెఫినేషన్ 1, డెఫినేషన్ 2. తొలి తుది బిందువులు కలిగిన అనంత బిందువుల సమితి లేదా సముదాయం, సమితిని రేఖాఖండం అంటారు. ఇది తొలి తుది బిందువులు. ఇప్పుడు ఉదాహరణకి తొలి తుది బిందువులు ఎందుకని అన్నామంటే ఇదొక బిందువు, ఈ మధ్యన ఈ బిందువుల సమితి అనమాట. ఇలా బిందువులే ఈ రేఖాఖండంగా మారాయి. ఈ మధ్యలో ఎన్నో బిందువులు ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కానీ మనం గుర్తించింది ఏంటంటే తొలి బిందువు, తుది బిందువు ఉన్నాయి. ఈ తొలి తుది బిందువులు ఉన్నాయంటే రేఖాఖండం. ఈ రేఖాఖండాన్ని మనం కొలవచ్చు. ఈ రేఖాఖండాన్ని స్కేల్ పెట్టి ఇది ఎంత పొడవు ఉంది మనము చెప్పవచ్చు. అలాగే ఇది కూడా రేఖాఖండమే. ఇది పి, ఇది క్యూ. ఇది ఒక రేఖాఖండం. దీన్ని కూడా కొలవచ్చు. దీనికంటే ఇది పెద్దగా ఉంది, తెలిసిపోతుంది ఏది పెద్దది ఏది చిన్నది. మనం స్కేల్ను ఉపయోగించి కూడా కొలుసుకోవచ్చు. ఇది ఈ రేఖాఖండాలు. ఈ రేఖాఖండాలకి తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండు బిందువుల మధ్య ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన కొలత వస్తుందన్నమాట ఈ రేఖాఖండం. దీన్ని ఏమని చదువుతామని చెప్పాం? దీని పేరేంటి? దీని పేరు ఏబి రేఖాఖండం. ఇలా గుర్తుగా చెప్పొచ్చు. దీన్నే ఏబి రేఖాఖండం అని అంటాం. రేఖాఖండం. దీని పేరేంటండి? పిక్యూ బార్ అని నేను చెప్పొచ్చు, లేదా పిక్యూ రేఖాఖండం అని చదువుతాం. దీన్ని పిక్యూ రేఖాఖండం అని చదువుతాం. దీన్ని ఏబి రేఖాఖండం అని చదువుతాం. ఇదండి రేఖాఖండం. ఇప్పుడు ఈ రేఖాఖండం ఉంది కదా, ఈ రేఖాఖండం ఉంది, ఏబి అనే రేఖాఖండమే ఉంది. ఈ రేఖాఖండానికి లిమిట్స్ ఉన్నాయి. ఇది ఇంతకు మించి ఇటువైపు వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఇంతకు మించి పెరిగేదానికి లేదు, తగ్గేదానికి లేదు. కానీ లిమిట్ కాకుండా
అనంతమైనటువంటి, ఇలా ఎంతవరకైనా సరే కంప్లీట్గా, అంటే ఇక్కడతో ఆగిపోద్ది, బోర్డు వరకే కాదు, ఇంకా అనంతం అంటే ఈ విధంగా వెళ్ళడాన్ని మనం బాణం గుర్తుగా మనము సింబాలిక్గా చెప్పవచ్చు. ఇది అనంతం. దీన్ని రేఖ అంటాం, సరళ రేఖ లేదా రేఖ, సరళ రేఖ. ఇదేంటిది? తొలి తుది బిందువులు లేనటువంటి, తొలి బిందువు కానీ తుది బిందువు కానీ ఏమి లేదు. ఈ రేఖను కొలవగలమంటే కొలవలేము. ఇది అనంతం. రేఖ అనేది అనంతం. దీనికి ఎక్కడ మొదలయ్యింది అనేది లేదు, ఎక్కడ ఎండ్ అయ్యింది అనేది కూడా లేదు, ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది దీనికి లేదు. ఇలా ఎంతవరకైనా పోతుంది, అలా ఎంతవరకైనా పోతుంది. దీన్ని రేఖ అంటాం, సరళ రేఖ అంటాం. దీన్ని, ఈ సరళ రేఖ అనేది ఏ బి బిందువులు గుండా పోయే సరళ రేఖ ఇది. కానీ ఈ సరళ రేఖకు పేరు స్మాల్ లెటర్స్తో సూచించవచ్చు. ఇది ఎల్ అనే సరళ రేఖ, ఉదాహరణకి ఈ రేఖ ఇది ఒక సరళ రేఖ. దీన్ని ఎం అనే సరళ రేఖ అని కూడా అనవచ్చు. ఆ సరళ రేఖ స్మాల్ లెటర్స్తో మనం సూచిస్తాం, సరళ రేఖని చిన్న అక్షరాలతో సూచిస్తాం. రేఖాఖండాన్ని తొలి తుది బిందువులను అనంతంగా పొడిగించినప్పుడు, రేఖ ఏర్పడుతుంది, దాన్ని సరళ రేఖ అంటారు అని డెఫినేషన్ చెప్పవచ్చు. అలాగే మనం మరొక విధంగా కూడా చెప్పవచ్చు, తొలి తుది బిందువులు లేనటువంటి బిందువుల సముదాయాన్ని సరళ రేఖ. రేఖాఖండాన్ని చివరి రెండు బిందువులను బిందువుల వద్ద అనంతంగా పొడిగించినప్పుడు ఏర్పడిన రేఖనే సరళ రేఖ అంటారు. సరళ రేఖ. ఇది సరళ రేఖ ఒక డెఫినేషన్. కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం? సింపుల్గా ఇది ఒకటో డెఫినేషన్, ఇది రెండో డెఫినేషన్. మనకు గుర్తుండిపోయే విధంగా సింపుల్గా చెప్పాలంటే, తొలి తుది బిందువులు కలిగి ఉంటే అది రేఖాఖండం, తొలి తుది బిందువులు లేకుండా ఉన్నటువంటి రేఖని సరళ రేఖ అంటాం. తొలి తుది బిందువులు లేని అనంత బిందువుల సమితిని సరళ రేఖ అంటాం. తొలి తుది బిందువులు లేవు, తొలి తుది బిందువులు లేనటువంటి అనంత బిందువుల సమితిని సరళ రేఖ అంటాం. దానికి అంతం లేదు, ఎక్కడ కూడా ఉన్నాం. తొలి బిందువు ఎక్కడో లేదు, తుది బిందువు లేదు. తుది బిందువు లేనటువంటి అనంత బిందువుల సమితిని సరళ రేఖ అంటాం. సరళ రేఖ ఏ విధంగా ఉంటుంది? ఇలా బాణం గుర్తు పెట్టామంటే అది సరళ రేఖ. ఇలా అనంతం చెప్పడానికి సింబాలిక్గా మనం ఈ బాణం గుర్తులు అనేవి ఉపయోగిస్తున్నాం. దీన్ని స్మాల్ లెటర్స్తో సూచిస్తాం, ఆంగ్ల అక్షరాలతో. ఇది కూడా సరళ రేఖే. అలా ఎల్, ఎమ్, ఎన్, స్మాల్ ఏబిసిలు కూడా చూపించవచ్చు. ఇదండి, ఇవి బిందువు, రేఖాఖండము, సరళ రేఖ. సరళ రేఖ తర్వాత కిరణము. కిరణం అంటే ఏంటి? కిరణం అంటే ఏమి లేదండి, తొలి బిందువు మాత్రమే కలిగిన అనంత బిందువుల సమితి. తొలి బిందువే మాత్రమే ఉంటుంది, తుది బిందువు అంటూ ఏమి ఉండదు. తొలి బిందువు మాత్రమే ఉంటుంది, తుది బిందువు ఉండదు. ఓకేనా?
అంటే అనంత బిందువుల సమితి ఇది. ఏ అనేది తొలి బిందువు. ఇక్కడ ఎక్కడో ఇవి అనంత బిందువులు ఉన్నాయి, అందులో ఒక బిందువు మనం తీసుకున్నాం బి. ఏబి అనే కిరణం ఇది. కానీ ఇక్కడ తొలి బిందువు ఏంటంటే ఏ, తుది బిందువు బి మాత్రం కాదు. బి అనేది తుది బిందువు అనేది ఇందులో ఈ కిరణానికి ఉండదు, తుది బిందువు అనేది ఉండదు. ఇది కిరణం అండి. మనకి కిరణ ఉదాహరణ సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యుడు బొమ్మ వేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇది సూర్యుడు. ఏంటిది, తొలి బిందువు ఎక్కడుందో మనకు తెలుసు, ఇక్కడ ఉంది తొలి బిందువు, సూర్యుని వద్ద ఉంది. తుది బిందువు ఎక్కడుందో మనకు తెలియదు కిరణాలకి. అదే మనం గుర్తుంచుకోవాలి, కొండ గుర్తు అన్నట్టు. తొలి తుది బిందువులు కలిగిన అనంత బిందువుల సమితిని కిరణం అంటాం. ఇది కిరణం, ఇది పీక్యూ అనే కిరణం. పీక్యూ అనే కిరణం. ఈ కిరణానికి చూడండి, రేఖాఖండకి తొలి బిందువు తుది బిందువు రెండు ఉంటాయి. రేఖాఖండానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలత ఉంటుంది. రేఖకి తొలి తుది బిందువులు ఉండవు, అనంతం అన్నమాట. కిరణం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుస్తుంది, ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుస్తుంది, కానీ ఎక్కడ అంతమవుతుందో తెలియదు. ఇది కిరణం అండి. కిరణానికి డెఫినేషన్ మనం ఏం రాసుకుంటాం, తొలి బిందువు కలిగిన అనంత బిందువుల సమితిని కిరణము అంటాము. తొలి బిందువు కలిగిన అనంత బిందువుల సమితిని కిరణం అంటాం. తొలి బిందువు మాత్రమే ఉంటుంది. ఇది ఏ అనే తొలి బిందువు ఉంది, ఇక్కడ ఏవో అనంత బిందువులు అన్నాం కదా, అందులో ఏదో ఒక బిందువు తీసుకున్నాం బి. ఇది ఏబి కిరణం. ఏబి కిరణాన్ని ఏబి పైన కిరణం గుర్తువేసి ఇది ఏబి కిరణం అని చదవాలి. దీన్ని చదవడం ఎలా అంటే ఏబి కిరణం, ఏబి కిరణం. ఇలా ఏబి పైన ఇలా కిరణం గుర్తుంటే ఏబి కిరణం. ఏబి పైన రేఖాఖండం ఉంటే ఏబి రేఖాఖండం. ఏబి పైన రేఖ ఉంటే ఏబి సరళ రేఖ. ఇప్పుడు ఈ పటం చూద్దాం. ఈ పటం ఏంటిది, ఏబిసిడి. ఇది మధ్యలో ఓ, ఈ బిందువు పేరు ఓ, ఇది ఓ, ఈ బిందువు ఏ, ఇది డి, ఇది సి, ఇది బి. ఇక్కడ బిందువులు గుర్తించండి అన్నాడు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఇది ఒక బిందువు, ఈ బిందువు పేరు ఏ, ఈ బిందువు పేరు డి, ఈ బిందువు పేరు, ఈ బిందువు పేరు బి, ఈ బిందువు పేరు సి, ఈ బిందువు పేరు ఓ. ఓ అనే బిందువు ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనకి రేఖాఖండాలు గుర్తించండి అన్నాడు. రేఖాఖండాలు అంటే తొలి బిందువు తుది బిందువు ఉండాలి. అంటే ఏబి అనేది ఒక రేఖాఖండం, ఏబి ఇది ఖచ్చితమైన కొలత కలిగినటువంటి రేఖాఖండం ఏబి. ఓకే, అలాగే బీసీ అనేది ఒక రేఖాఖండం, బీసీ అనేది ఒక రేఖాఖండం, సిడి అనేది ఒక రేఖాఖండం, ఏడి అనేది ఒక రేఖాఖండం. తొలి బిందువు తుది బిందువు ఉంది. అలాగే రేఖ, సరళ రేఖ అంటే ఇదంతా ఒక సరళ రేఖే, ఇదంతా ఒక సరళ రేఖ. ఇది అనంతమైన మాట, ఇది ఎంతవరకైనా పోతుంది, ఇది ఎంతవరకైనా పోతుంది. ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ పేరు మనము బీడి సరళ రేఖ అని కూడా అనుకోవచ్చు. ఇది బీడి అనే సరళ రేఖ. అలాగే ఈ సరళ రేఖ పేరేంటి, ఏసీ అనేది ఒక సరళ రేఖ, ఏసీ సరళ రేఖ. మరి కిరణం అని దేన్ని అంటాం, కిరణం అనేది ఓ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏసీ సరళ రేఖ రెండు కిరణాలు ఉన్నాయి, ఓఏ కిరణం ఒకటి, ఓసీ కిరణం ఒకటి. అలాగే బీడి సరళ రేఖ రెండు కిరణాలు ఉన్నాయి. మన కిరణాలు విభజించవచ్చు. ఓబి కిరణం ఒకటి, ఓడి కిరణం ఒకటి. అర్థమైంది. ఉదాహరణలకు మీకు ఈ పటం వేసి చూపించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక సరళ రేఖ ఏబి అనేది ఒక ఏబి సరళ రేఖ అనొచ్చు, లేదా ఈ సరళ రేఖ స్మాల్ మొత్తం సరళ రేఖని ఒకే అక్షరంతో సూచించవచ్చు, స్మాల్ లెటర్స్తో. మధ్యలో ఒక బిందువు ఓ ఉంది. దీన్ని
కిరణాలుగా విభజించండి అంటే ఓఏ అనేది ఒక కిరణము, ఓబి అనేది ఒక కిరణము. అంటే ఓ వద్ద తొలి బిందువు కలిగినటువంటి 2 కిరణాలు ఇవి. ఆ విధంగా కూడా చెప్పాలి. ఒకే తొలి బిందువు కలిగిన 2 కిరణాలు ఏర్పరిచే దాన్ని కోణము అంటాం. ఒకే తొలి బిందువు, ఇది ఉదాహరణకి ఓ అనే ఒక తొలి బిందువు నుంచి ఓఏ కిరణం అనేది ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఈ ఓఏ కిరణము అలాగే ఓబి కిరణము ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఓ వద్ద ప్రారంభమయ్యాయి. అంటే తొలి బిందువు ఓ. ఒకే తొలి బిందువు కలిగినటువంటి 2 కిరణాలు ఏర్పరిచే దానిని కోణము అంటాం. ఇది కూడా కోణం అవుతుంది, అలాగే ఇది కూడా కోణం అవుతుంది. మనం ఇదే తీసుకుందాం ప్రస్తుతానికి, 6వ తరగతి కదా. ఓకే, ఒకే తొలి బిందువు కలిగిన 2 కిరణాలు ఏర్పరిచే దానిని కోణము అంటాము. ఈ కోణము ఈ రెండు కిరణాల యొక్క ఒకే బిందువు వద్ద ఉంది కదా, ఈ బిందువునే శీర్షం అంటాం. శీర్షం అర్థమైంది కదా. ఈ కోణం అంటే ఏంటి? కోణము ఒకే తొలి బిందువు కలిగిన ఒకే తొలి బిందువు కలిగిన 2 కిరణాల వలన ఏర్పడేదానిని కోణము అంటాము. ఒకే తొలి బిందువు కలిగినటువంటి ఓఏ బి, ఇది కోణం. ఈ తొలి బిందువునే శీర్షం అంటాం. ఇందులో శీర్షం ఓ అనేది ఒక శీర్షం. ఇప్పుడు ఒకే తొలి బిందువుతో ఏర్పడిన 2 కిరణాలు కదా ఇవి. ఈ కిరణాలని ఇప్పుడు కోణం ఏర్పరిచింది కదా. కోణం ఏర్పరిచినాక ఈ కోణంలో ఈ కిరణాన్ని ఓఏ అనే కిరణాన్ని ఓఏ భుజము అని కూడా అంటాం. ఓఏ భుజము అని కూడా అంటాం. అలాగే ఓబి భుజము అని కూడా అంటాం. చూడండి మారిపోయింది ఇప్పుడు. ఇది కోణము. ఇప్పుడు వక్రము గురించి తెలుసుకునే ముందు ఈ చిత్రాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ వక్రం ఒకటి ఉంది, ఇది ఒక వక్రము. అలాగే 1 2 3 4 5 6 వక్రాలు ఇక్కడ మనం గీసాం. ఈ 6 వక్రాల్లో ఈ 2 చూడండి ఏ విధంగా ఉందంటే ఇది ఒక వక్రము ఇక్కడ ప్రారంభమయ్యి ఈ విధంగా ఇక్కడితో ఎండ్ అయ్యింది. కానీ ఈ వక్రం ఏమైంది, ఇక్కడ ప్రారంభమయ్యి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది. చూసారా? అదే ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా అంతే. చూడండి, ఇక్కడ ప్రారంభమయ్యి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఆగింది. ఇక్కడ ప్రారంభమయ్యి ఇది మళ్ళీ అదే కలిపింది అనమాట. అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడే మళ్ళీ ఎండ్ అవుతుంది. అలాంటి వక్రాలని సంవృత వక్రం అంటాము. సంవృత వక్రం అంటే ఇందులో సంవృత వక్రం ఏది అంటే ఇది చూడండి. సంవృత వక్రము ఇవి సంవృత వక్రాలు. అలా ఎక్కడ ప్రారంభమై అక్కడ వస్తూ ఖండించుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా ఇది కూడా ఇలా చూసుకుంటే ఇక్కడ ఇలా ఖండించింది. ఈ ఖండన ఉండకూడదు. అర్థమైంది కదా. ఇది సంవృత వక్రం. ఇది సంవృత వక్రం కాదు, వివృత వక్రము. ఇది వివృత వక్రం, ఇది సంవృత వక్రం. అర్థమైంది. వక్రాల్లో 2 రకాలు, సంవృత వక్రాలు, వివృత వక్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వక్రాలు ఉన్నాయి కదా, ఏదైనా వక్రము ఇవన్నీ వక్రాలు, ఏదైనా వక్రము దానిని అదే ఖండించకుండా దాటి వెళ్ళనిచో, ఇప్పుడు పెన్సిల్ మొన్నను ఎత్తకుండా గీచే ప్రతి ఒక్కటి కూడా వక్రమే అన్నం. అలాగే ఇది కూడా వక్రమే, సరళ రేఖ వక్రమే. దాన్ని ఇంకా దేన్నైనా సరే వక్రమే అంటాం. ఆ వక్రంలో దాని పేరు సరళ రేఖ. అలాగే
దానిని అదే ఖండించకుండా దీన్ని ఈ వక్రాన్ని ఏం చేసింది, ఇలా చేస్తూ దించకుండా ఇలా తీసేటప్పుడు ఖండించింది. ఇక్కడ దీనిని ఇదే ఖండించింది. ఇలా ఖండించకుండా అలాగే దీనిని చూడండి, ఇది మళ్ళీ దీనిని ఇక్కడ ఖండించింది, ఇక్కడ ఖండించింది చూడండి, ఇలా ఖండించింది. ఇవి కాకుండా ఈ మిగిలిన వాటిని సరళ వక్రాలు అంటాం. సరళ వక్రాలు అంటాం. ఇందులో సరళ వక్రాలు ఏవి ఖండించలేదు, ఇది ఎక్కడ కూడాను, ఇది కూడా ఖండించలేదు. కానీ ఈ రెండు మాత్రమే ఖండించి, ఇవి రెండు సరళ వక్రాలు కావు, ఇవి మాత్రమే సరళ వక్రాలు అవుతాయి. సరళ వక్రాలు. సమృద్ధ వక్రాలు అంటే ఈ రెండు సమృద్ధ వక్రాలు, ఇది సమృద్ధ వక్రాలు. అర్థమైంది కదా వక్రాల గురించి. ఈరోజు మనం నేర్చుకున్నవి ఏంటంటే బిందువు, రెండు బిందువుల ద్వారా ఏర్పడినటువంటి రేఖాఖండము, అలాగే అనంత బిందువులు, తొలి తుది బిందువు లేనటువంటిది సరళ రేఖ, తొలి బిందువు కలిగినటువంటి అనేక బిందువుల సమితి కిరణము, అలాగే రెండు కిరణాలతో ఒకే ఉమ్మడి బిందువు కలిగినటువంటి రెండు కిరణాల మధ్య ఏర్పడేదాన్ని కోణం అంటారని కోణం గురించి, వక్రాల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఇది పార్ట్ 1. మరి ఇది మీకు అంతా కూడా అర్థమైనట్టు క్లియర్గా అని నేను అనుకుంటున్నాను. మీకు నిజంగానే అర్థమైందని మీరు భావిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ రోజుతో ఈ ప్రాథమిక జ్యామితీయ భావనలు పార్ట్ 1 అనేది పూర్తి చేయడం అవుతుంది. థ్యాంక్ యూ.